గోదావరి కనిలో స్వప్న అనే మహిళా కార్మికురాలిపైన ఏఐటియుసి నాయకులు అసభ్యకరంగా కొట్టారు. అట్టి విషయంలోని రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ ఏఐటియుసి గెలిచిన సంఘం మీరు చేసిన పని సరైనది కాదని, మీరు కార్మికులకు రక్షణగా ఉండాలి గాని ఒక దళిత మహిళ అని చూడకుండా ఆమెను బయటకు పిలిచి ఇష్టానుసారంగా కొట్టడం సరికాదన్నారు. ఆమె ఒంటిపైన గాయాలున్నాయని అవి చూసే ఎంతలా కొట్టారో అన్నది తెలుస్తుందన్నారు. అటు విషయంలో ఒక కార్మికురాలు మీరు కార్మిక సంఘాలు కాబట్టి కార్మికుల పక్షాన ఉండాలి, కార్మికులకు ఏది జరిగినా మీరు బాధ్యత వహించాలి తప్ప ఇలాంటి తప్పిదాలు చేస్తే బాగుండదని రియాజ్ అహ్మద్ మాట్లాడడం జరిగింది. దీనిపై ఏఐటియుసి నాయకుడు అక్బర్ అలీ అది ఒక దుష్ప్రచారం అని చెప్తా ఉన్నాడు. అయితే ఆదూర్ ప్రచారం అనడం అది నవ్వుకోదగ్గ విషయమని అన్నారు. మీ సంఘం గెలిచినాక ఇలాంటి అన్యాయాలు గోదావరి కనిలోని ఒక్క స్వప్ననే కాకుండా సింగరేణిలోని మొన్నే KK1లో పనిచేసే ఒక అమ్మాయి మీద కూడా జరిగితే మేము తప్పు అని ప్రశ్నించామన్నారు. మా HMS గెలిచినా కూడా ఓడినా కూడా మేము కార్మిక క్షేత్రంలో ఉండి కార్మికుల కోసమే పనిచేసే నాయకుడు రియాజ్ అహ్మద్ అన్నారు. ఇక మా మీద వట్టి ఆరోపణలు చేస్తున్నారని ఏదో ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన భయపడేది లేదన్నారు. మీరు చేసేది కార్మిక లోకం చేస్తుందన్నారు. ఇకనైనా కార్మికులపైన ఇలాంటి దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్వప్న అనే మహిళా కార్మికురాలపైన ఏఐటిసి నాయకులు అసభ్యంకరంగా ఆమెను కొట్టడం జరిగింది. ఆ విషయంలో మన రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ గారు ఈ పని సరైనది కాదు, మీరు గెలిచిన సంఘం మీరు గెలిచిన తర్వాత కార్మికులకు రక్షణగా ఉండాలని చెప్పేసి ఆలోచనతోటి ఉండాలి తప్ప దళిత మహిళ అని కూడా చూడకుండా ఆమెను ఇష్టం వచ్చినట్టు బయటికి పిలిచి కొట్టడం జరిగింది. ఆమె శరీరంపై, ఆమె చెంపపై కూడా గాయాలు జరిగినాయి. ఆ విషయంలో ఒక కార్మికురాలు, మీరు కార్మిక సంఘం అయినటువంటి వాళ్ళు, మీరు కార్మికుల పక్షాన ఉండి కార్మికులకు ఏది జరిగినా కూడా మీరు బాధ్యత వహించాలి, వాళ్లకు సాయంగా ఉండాలి తప్పిసి ఇటువంటి పిచ్చి చేష్టలు చేస్తే బాగుండదని చెప్పేసి మా రియాజ్ అహ్మద్ గారు దాని మీద మాట్లాడితే ఈ అక్బర్ అలీ అని ఒక ఏఐటిసి నాయకుడు అతనిపై ఇది దుష్ప్రచారం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది హాస్యకరంగా నవ్వుకునే విధంగా ఉంది. గతంలో రియాజ్ అహ్మద్ గారి దగ్గరికి మెడికల్ అన్ఫిట్ కోసం కూడా ఈ అలీ గారు కూడా పోవడం జరిగింది. మరి మీకు నాయకుడు సీతారామయ్య గారు ఉన్నారు, మీకు ఒక సంఘం ఉన్నది కాబట్టి మీరు అక్కడ చేసుకోవాలి అని చెప్పేసి కూడా మా వాడు చెప్పడం జరిగింది. మరి ఇటువంటి అన్యాయాలు మీ యొక్క సంఘం గెలిచిన తర్వాత ఇక్కడ ఈ స్వప్న మీద కాకుండా ప్రతి ఏరియాలలో కూడా సింగరేణిలో పనిచేసే మహిళా కార్మికుల పైన మీరు ఇటువంటి దుశ్చర్యలు చేస్తున్నారు. KK1లో కూడా మొన్న ఒక అమ్మాయి మీద కూడా ఈ విధంగా జరిగితే అది తప్పని చెప్పేసి కూడా మేము అడగడం జరిగింది. మా HMS మేము గెలిచినా ఓడినా కూడా కార్మికుల క్షేత్రంలోనే ఉండి కార్మికుల కోసమే అహర్నిశలు పనిచేసే నాయకుడు మా రియాజ్ అహ్మద్. కాబట్టి మా నాయకుడు చెప్పింది తప్పు, మీ మీద ఉట్టిగానే ఆరోపణలు చేస్తారని చెప్పేసి మీరేదో ప్రెస్ మీట్లు పెట్టి చెప్తే ఇక్కడ ఎవడు భయపడేది ఏం లేదు. అక్కడ కార్మికులు చూస్తారు, మహిళా కార్మికులు చూస్తారు. మా రియాజ్ అహ్మద్ భాయ్ ఏ సంఘంలో ఉన్నా కూడా కార్మికుడు అనే ఒక ఉద్దేశంతో మాట్లాడతాడు తప్ప ఈయన HMS, ఈయన ఏఐటిసి, ఈయన ఐఎన్టీసీ అని కూడా మాట్లాడాడు. ఎవరున్నా కూడా కార్మికునికి ఒక సేవ చేసే ఉద్దేశంగానే చేస్తూ అంటాడు. ఎప్పుడు కూడా మీరేదో గెలిచినామని చెప్పి పొడిచినామని చెప్పేసి మీరు చెప్తారు, కానీ మీరు గెలిచి ఇటువంటి పనులు చేస్తారని తప్పించి కార్మికులకు ఏదైతే పనిచేసేది మంచి కార్యక్రమాలు ఉంటాయి అవి చేసుకోవడం లేదు. మీరు ఇంకా కూడా ఆదర్శం కూడా పొందలేదు. మీరు మీ యొక్క సంఘం కోసం చెప్పుకుంటే మాకే కొంచెం బాధాకరంగా ఉన్నది. మీరు ఆ పనులు చేయండి, కానీ ఆడోళ్ళ మీద కొట్టడం చేయడం, మా యొక్క నాయకుడు తప్పుడు ఆరోపణలు చేస్తాడని అనుడు, ఇవన్నీ పద్ధతులు మానుకోవాలని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, మీరు ఇంకోసారి మీరు ఇటువంటి చేస్తే మేము ఊరుకునేదే లేదు. ఎందుకంటే ఆ యొక్క మహిళ కూడా ఒక దళిత మహిళను గౌరవించే సాంప్రదాయం కూడా మీకు దగ్గర లేకపోతే మీరు ఏం నాయకత్వం చేస్తారని చెప్పేసి కూడా మేము HMS నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఆ యొక్క మా స్వప్న మీద జరిగిన దాని మీద ఆమె కూడా మా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద బైఠాయించి కూడా నాకు జరిగింది అన్యాయం, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తుంది. ఒక మహిళ అక్క చెల్లెళ్ళు మనకు కూడా ఉన్నారు, కానీ మీరు అటువంటిది కాకుండా ఆమెను బయటికి ఎందుకు ఆమె బయటికి వచ్చి ఎవరైనా ఆడవాళ్ళు అసలే
సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు ఏదైనా జరుగుతూనే బయటకు వచ్చి చెప్పుకుంటారు తప్పిడిసి, లేకపోతే ఎందుకు చెప్తారు? మా రియాజ్ భాయ్ గారికి వచ్చి చెప్తేనే కదా మేము ఈ యొక్క విషయం మీద మాట్లాడడం జరిగింది. మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మా మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తారు, అసభ్యంగా మాట్లాడతారు, అది అని చెప్తారు. మీరు చేసేటి ఏమైనా పనులు మంచిగా ఉన్నాయి, వాళ్ళు మేము అంటేనే తప్పు వచ్చిందని చెప్పేసి మీరు మాట్లాడతారు. ఇటువంటి మా రియాజ్ భాయ్ మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తే మా హెచ్ఎంఎస్ ఊరుకోదు. మా యొక్క నాయకులము, కార్యకర్తలం, కార్మికులం కూడా ఊరుకోమని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం.